ఈరోజు మీ ముందు నేను నిల్చొని ఒక బీసీ కులానికి చెందిన ఒక బోయ జయరాముడు మాట్లాడుతున్నానంటే ఇది నా శ్రమ కాదు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న ఆశీర్వాదం నుంచి, అదేవిధంగా మా అన్న జగనన్న నా మీద ప్రేమ అనురాగంతో ఒక బోయ కులానికి చెందినవాడు జయరాముడికి ఎమ్మెల్యే చేయాలని చెప్పేసి నన్ను ఎమ్మెల్యేగా చేసిన అన్నకు నాకు పాదాభివందనం చేస్తున్నాను. ఈరోజు అన్నలారా ఒక్క మాట గమనించండి. ఈరోజు మీ ముందు ఒక బోయ ఎమ్మెల్యేగా నేను మాట్లాడుతున్నానంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నుంచి ఆశీర్వాదమే నేను చెప్తున్నాను. అన్నలారా మీరు గమనించండి. వాల్మీకి సోదరులందరికీ చెప్తున్నాను, ఈరోజు నాకు అన్న మాట ఇచ్చాడు. అనంతపురం జిల్లా అయితేనేమి, కర్నూలు జిల్లాలో అయితేనేమి వాల్మీకి సోదరులు ఎక్కువ ఉన్నారు. మీరు కష్టపడండి, మిమ్మల్ని చాలా ఎత్తుగా తీసుకుపోతారని చెప్పేసి జగన్ అన్నాడు. కాబట్టి నేనే నిదర్శనం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేనే నిదర్శనం. ఒక బోయ కులానికి చెందిన వాడిని ఎమ్మెల్యే చేశారంటే మన కులము, మన బీసీ కులాలందరూ కూడా బాగుపడతామని చెప్పేసి ఈరోజు జగన్ సాక్షిగా చెప్తున్నాను. ఈరోజు ఉరుకొండ నియోజకవర్గానికి మహాధర్నాకు వచ్చిన కాబోయే ముఖ్యమంత్రి జగనన్నకు ఈ నియోజకవర్గం అనంతపురం జిల్లా నుంచి వచ్చిన ప్రతి అన్న తమ్ముళ్ళందరికీ మరియు ఇక్కడ వేదిక మీద వచ్చిన పెద్దలందరికీ నా సాష్టాంగ నమస్కారం. ఈరోజు ఆంధ్రనీవా గురించి చెప్పాలంటే ఈరోజు ఆంధ్రనీవా ఎక్కడి నుంచి వచ్చింది? వైఎస్ రాజశేఖర రెడ్డి అనే 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రనీవా వచ్చింది. ఆంధ్రనీవా అనేది ఆ రోజు రాజశేఖర రెడ్డి అన్న కాలువలు తవ్వుతుంటే వీళ్ళు డబ్బులకి తవ్వుతున్నారనే మాట మాట్లాడారు. ఈ రోజు నీళ్లు వచ్చావంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న చదువు అని చెప్పేసి నేను అంటున్నాను. ఈరోజు ఆంధ్రనీవా అనంతపురం జిల్లాలో అయితేనేమి, రాయలసీమ జిల్లాలో అయితేనేమి ఈరోజు బాధపడిందంటే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న చదువు అని చెప్పేసి అంటున్నాను. అన్నలారా, మన ఉరుకొండ నియోజకవర్గానికి 80,000 ఆయకట్టు ఉంది. అదేవిధంగా ఆలూరు నియోజకవర్గానికి 80,000 ఆయకట్టు ఉంది. ఇంకా మనకి ఆంధ్రనీవా నుంచి 10 టీఎంసీలు నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా 10 టీఎంసీ నీళ్లు, 20 టీఎంసీ నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. అయినా కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏ మాత్రం కూడా ఆయన నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు అనంతపురం జిల్లా కరువు, మన రాష్ట్రం కరువుగా ఉండదంటే అది చంద్రబాబు మహిమ అని చెప్పేసి అంటున్నాను. ఈ రోజు రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి అన్న రాజ్యం వెళ్ళేటప్పుడు 5 సంవత్సరాలు సత్యగా ఉండేది. ఈ రోజు 3 సంవత్సరాలైనా కూడా పండుగ దరిద్ర పాలన పాలిస్తుంది. ఇది తెలుగుదేశం ప్రభుత్వం రాక్షస పాలన అంటున్నారు. ఈ రోజు అన్నలారా గుర్తించండి. ఈ రోజు మన కోసం, మన రాష్ట్రం కోసం, మన అందరి కోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అన్న ఈ రోజు శిక్షలు చేస్తుంటే ఈ రోజు తెలుగుదేశం గుండెల్లో ఈ రోజు పరుగులు. కాబట్టి ఏది ఏమైనా కూడా ఆంధ్రనీవా మంచి అవకాశం. ఈ రోజు ఆంధ్రనీవా మనము పల్లెల్లో చూస్తుంటాము. ఈ రోజు ఒక ఇంటి పునాది తవ్వుకోవాలంటే ఎంతో కష్టపడతాం. కానీ 100 అడుగుల లోతు ఈ రోజు ఆంధ్రనీవా నీళ్లు ప్రవహిస్తున్నా అది ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి తప్ప ఏ నాయకుడికి లేదని చెప్పేసి నేను అంటున్నాను. కానీ ఇలాంటి రైతు బాగుపడాలంటే మొత్తానికి 2018 కావచ్చు, 19 కావచ్చు, ఏదో రకంగా జగన్ అనే ముఖ్యమంత్రి చేసుకుంటే మన రాష్ట్రం సువర్ణయుగంగా ఉంటుందని చెప్పేసి నేను అంటున్నాను. కాబట్టి ప్రతి సమస్య ఏమొచ్చినా కూడా మన జగనానికి తోడుగా ఉండి మనందరం ఇలాంటి దీక్షలు మనం రాబోయే రోజులు వచ్చేంత వరకు కష్టపడాలని చెప్పేసి ఈరోజు అంటున్నాను. అదేవిధంగా ఉరుకొండ నియోజకవర్గానికి విశ్వన్న ఎంత సౌమ్యుడంటే మీ అందరికీ తెలుసు. ఈ రోజు 3 సంవత్సరాలైనా కూడా ఒక్క కేసు కూడా ఆయన ఎవరిని కూడా ఏ మాత్రం కూడా అనింది లేదు. ఈ రోజు విశ్వన్న ఈ రోజు అందరికీ ఒక పేదల పన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎప్పుడన్నా కానీ
విశ్వాన్ని మీరు గుండెల్లో పెట్టుకొని మేమందరము బాగుంటేనే రేపు రాష్ట్రం రాజు పడుతుంది. కాబట్టి మన అందరము జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మనందరము కష్టపడి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకుపోవాలని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న.